అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిన్న అనగా 29/12/2012 అర్ధరాత్రి ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ ఐపీఎస్ సార్కి రాబడిన ఉత్తర్వుల మేరకు స్పెషల్ పార్టీ, ఎస్బీ, లోకల్ పోలీసు మేమంతా కలిసి బూరుగుపూడి గేట్ వద్ద ఉన్న ఏబిఆర్ ఇన్ఫ్రా నాగసాయి ఫంక్షన్ హాల్లో రేవ్ పార్టీ అమ్మాయిలు తీసుకొచ్చి పార్టీ చేసుకుంటున్నారన్న ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో 5 అమ్మాయిలు, 13 మంది మగవాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తే గుజరాత్ మైక్రో న్యూట్రియంట్స్ కంపెనీకి చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ గోపాలకృష్ణ అనే అతను వీళ్ళందరినీ పురమాయించాడని చెప్పడం జరిగింది. అతను హోటల్ ఓనర్ అయిన సత్తి బామిరెడ్డి అనే అతనికి ద్వారా 18,000కి ఫంక్షన్ హాల్ మాట్లాడుకోవడం జరిగింది. ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత అమ్మాయిలు వచ్చిన తర్వాత ఇంకో 5 రూములు తీసుకుని 5 రూములకి కూడా 15,000 మాట్లాడుకోవడం జరిగింది. ఆ లిస్ట్ అంతా కూడా వాళ్ళ అబ్బాయి రామిరెడ్డి బుక్లో నోట్ చేయడం జరిగింది. వీళ్ళు ఫెర్టిలైజర్స్ డీలర్స్ అందరినీ కూడా సెక్యూర్ చేసుకుని ఒక 10 మందిని వివిధ ప్రాంతాల నుంచి పాలకొల్లు, ఆచంట, తణుకు, ధవళేశ్వరం, గోపాలపురం వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఫుడ్ అరేంజ్ చేసుకుని మందు తాగుతా అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తా అమ్మాయిల్ని రూమ్లోకి తీసుకెళ్లే టైంలో మేము పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. లేడీస్ అందరినీ కూడా ఎగ్జామినేషన్ నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. దీని మీద ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళకి కన్వీనియంట్గా ఇక్కడ అతను ఓనర్తో 27th మాట్లాడాడంట. 27th ఫంక్షన్ హాల్ ఇస్తా అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అమ్మాయిలు ఉంటే తప్ప రావంటే ఆ ఫంక్షన్ హాల్ తర్వాత ఒక 5 రూమ్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఫంక్షన్ హాల్ కమ్ రూమ్స్ అనేది ఇక్కడ అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధం లేదండి. అనడానికి లేడీస్ని తీసుకురావడం జరిగింది అంతే. ఇంతకు ముందు జరిగినట్టు సమాచారం లేదు. ఫుడ్, బ్రాందీ అంతే, ఆ 2 ఉన్నాయి. ఆ అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు రూమ్లు బుక్ చేసుకుని వెళ్ళే లోపు మనం అరెస్ట్ చేయడం జరిగిందండి. వీళ్ళంతా కూడా డీలర్స్ అండి. డీలర్స్ అంతా కూడా సేల్స్ ఎగ్జిక్యూటివ్ తన బిల్డప్ చూపించి బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాక వీళ్ళందరికీ ఫోన్లు చేసి రప్పించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీంట్లో ఆర్గనైజ్డ్ లేదు, ఇంకోటి లేదు. పబ్లిక్ అందరికీ చెప్పేది ఏంటంటే రానున్న 31st నైట్ ఏ విధమైన ర్యాష్ డ్రైవింగ్లు, తాగి నడపటాలు, ఇటువంటి ఈవెంట్స్ ఏది జరిగినా కూడా వీళ్ళ ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకొని పడతాయి. అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దు. కొత్త సంవత్సరాన్ని సాధారణంగా ఆహ్వానించండి. ఒక ఆమె రంపచోడవరం నుంచి, ఒక ఆమె రాజమండ్రి నుంచి వచ్చింది. గోపాలకృష్ణ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరున్నారో అతనికి అను అనే అమ్మాయి, కాకినాడ అమ్మాయి పరిచయం. ఆ అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయి తనతో పాటు 4గురిని తీసుకురావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.